హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఏంటి సరుకులు తెచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు నేనైతే మామిడికాయ కారం పెడుతున్నానండి. అదే ఆవకాయ కారం అంటారు కదా, అందుకనేసి కాయలు రావటానికైతే కొంచెం లేట్ అవుతుందండి. అందుకని నేను ఈలోపు కారం పెట్టడానికి కావాల్సిన సరుకులన్నీ తెప్పించేసాను అనమాట. ఆయిల్ ప్యాకెట్స్ 2 తెప్పించానండి. పల్లి నూనె, 1 కేజీ కల్లుప్పు తెప్పించాను. కల్లుప్పు అంటారు కదా, అది తెప్పించాను. ఆ తర్వాత 1 కేజీ వెల్లుల్లిపాయలు తెప్పించాను. ఇవి కూడా బాగున్నాయండి. మనకి గర్భాలలాగా లేకుండా విడదీసే ఉన్నాయన్నమాట. మనకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనమాట వలుచుకోవడానికి. ఆల్రెడీ ఇవి ఎండిపోయినట్టే ఉన్నాయండి. నేను సూపర్ మార్కెట్లో తెప్పించలేదు. అక్కడైతే కవర్స్లో ఉంటాయి కదా, కొంచెం తేమగా ఉంటాయని బయట విడిగా మార్కెట్లో తెప్పించాను. ఈ వెల్లిపాయలు అయితే ఆల్రెడీ ఎండిపోయినట్లే ఉన్నాయండి. బయట షాపుల్లో అయితే మనకి కవర్స్లో ఉండవు కదా, అవి కొంచెం ఎండిపోయినట్టే ఉన్నాయి. ఎక్కువ ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అయినా పెట్టాలి కదా. ఉప్పు వెల్లిపాయలు అయితే నేను ఎండలో పెడదామని ఇలాగా పోసేసానండి. కట్ చేసి తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి. ఇదిగోండి మామిడికాయలు అయితే ఇక నేను ఒక 2 గంటలు నానిచ్చి తర్వాత ఇలాగా నీట్గా తుడిచేసి ఆరబెట్టేసాను అనమాట. ముక్కలు కోయటానికి ముక్కలు ఒక మనిషి వస్తాడండి, కోసేవాళ్ళు ఉన్నారనమాట. ఇంటికి వచ్చి కోస్తారు. మనం ఆరబెట్టేసి ఉంచితే ఇక మెంతులు కూడా వేయించేసానండి. సాల్ట్ కూడా కొంతసేపు ఎండలో 2-3 గంటలు ఎండలో పెట్టిన తర్వాత తీసుకొచ్చి నేను మిక్సీ పట్టేసాను. ఇక ముక్కలు కోయటం కూడా అయిపోయిందండి. ముక్కలు కోసేసారనమాట. ఒక 24 కాయలు అయితే వచ్చాయండి. 20 అనుకున్నాను, కొంచెం చిన్న కాయలు కూడా ఉన్నాయి కదా అని ఒక 4 కాయలు ఎక్స్ట్రా వేసాను అనమాట. ఇంకా నేనైతే మిక్సీలో మెంతు పొడి ఇలా మిక్సీలో పట్టేసానండి. ఈ మిక్సీలో అయితే చక్కగా మెత్తగా నలిగిందండి మెంతు పొడి. నేను ఇంతకుముందు అయితే మళ్ళీ జల్లెడ పట్టాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇక జల్లెడ పట్టలేదు, మెత్తగానే నలిగింది ఈ మిక్సీలో. ఇది ఎక్కువ పవర్ కదండి, 900 వాట్స్ కదా ఈ జోసర్కి వచ్చిన మిక్సీ. ఆ తర్వాత అయితే ఆవాలు కూడా మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఆవాలు అయితే వేయించలేదండి, ఎండలో పెట్టాను. ఉప్పు వెల్లిపాయలు పెట్టినప్పుడే ఆవాలు కూడా ఎండలో పెట్టాను అనమాట. బాగా ఎండిని నలిగిపోయింది. ఇక వేయించాల్సిన అవసరం లేదండి ఎక్కువ ఎండలో పెడితే. మరి ఏంచామంటే స్మెల్ అనేది మారిపోద్ది అనమాట, టేస్ట్ కూడా మారిపోద్ది. ఎండలో పెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి నేనైతే కారం కలపడానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి. ఉప్పు, మెంతుపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు అన్నీ, ఆయిల్ ప్యాకెట్. ఎందుకంటే మనం ఒకసారి కూర్చున్న తర్వాత మళ్ళీ తేపగా లేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు అక్కడ కారం కలపటం అనేది సరిగా రాదనమాట. ఎంతెంత వేసాం అనేది మర్చిపోతాం అనమాట. అందుకని మీరు కారం కలిపేటప్పుడు 1కి 2 సార్లు అన్నీ తెచ్చుకొని లెగిసే పని లేకుండా అన్నీ పెట్టుకోండి. చూసుకోండి అన్నీ వచ్చినాయా లేదా అనేది. నేను ముక్కలో కొలిచేదైతే నాకు వీడియో మిస్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కారం పోసాను కదా డబ్బా, ఆ డబ్బాతో 4 డబ్బాలు ముక్కలైనాయండి. మీరు 2-3 డబ్బాలు పక్కన పెట్టుకోండి. ఏ డబ్బాకి సెట్ అయితే ఆ డబ్బా, ఏ డబ్బా అయినా మీకు 4 డబ్బాల ముక్కలు ఉండాలి. ఆ తర్వాత 4 డబ్బాల ముక్కలకి సింపుల్ కొలత చెప్తున్నానండి. 1 డబ్బా కారం పోసుకోవాలి, 1 డబ్బా నిండుగా పోసుకోవాలి. నిండుగా పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే మాత్రం 1 డబ్బాకి కొద్దిగా తగ్గించాలండి. అసలైతే సాల్ట్ కూడా 1 డబ్బా పోసుకోవాలి. కాకపోతే ఉప్పు అనేది ఒక్కొక్క ఉప్పు ఒక్కోలాగా ఉంటుంది కదా, కొంచెం ఒక్కొక్క చోట కొద్దిగా ఉప్పుగా ఉంటుంది. కొన్ని ఉప్పులు మీరు ఏ ఉప్పు వేస్తారో దాన్ని బట్టి కొన్ని ఉప్పులు కొద్దిగా తక్కువగా ఉంటాయి కదా, అందుకని కొంచెం తగ్గించుకోండి నిండా కాకుండా. మనం 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకున్నప్పుడు సరిపోతే ఏం లేదు, చాలకపోతే కొంచెం కూడా కలుపుకుంటే సరిపోద్ది. ఎక్కువైన దాన్ని తగ్గించడం కష్టం, కానీ మనకు సరిపోనప్పుడు కొంచెం కలుపుకోవచ్చు కదా. 1 డబ్బా కారం, 1 డబ్బాకి కొంచెం వెళ్తుందిగా ఉప్పు అనమాట. ఆ తర్వాత ఆవపిండి అండి. ఆవపిండి కూడా చాలామంది కారం ఎంత పోస్తే అంత పోస్తారు, కాకపోతే నేనైతే సగమే పోస్తానండి. సగం కన్నా కొంచెం తక్కువే ఉంది, అయినా పర్లేదు, ఏం కాదు. ఎందుకంటే వేడి చేస్తూ అంటారు కదా ఆవపిండి, నేను అయితే తక్కువే పోస్తాను, సగం పోసుకోండి. ఇక మెంతుపిండి అయితే పావు వంతు, హాఫ్ పిండి పోసుకుంటే ఒక పావు వంతు
కొంచెం తగ్గించినా పర్లేదు. మెంతిపిండి ఇక పసుపు అయితే ఒక 2 గంటలు వేసానండి. అంటే ఒక టీ గ్లాసులు అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకంతా ఉప్పు కారాలన్నీ పడతాయి అన్నమాట. చాలామంది భయపడిపోతూ ఉంటారు, పచ్చడి కుదిరిద్దా లేదా, ఉప్పు ఎక్కువైద్దామో కారం తక్కువైద్దామో. ఏమీ కాదండి. అసలు మనం కలుపుకున్న తర్వాత 3 రోజులు అయిన తర్వాత మనం టేస్ట్ అన్నంలో వేసుకుని టేస్ట్ చూసి మనకి కారం ఘాట్లేదు అనుకుంటే కొంచెం కారం కలుపుకోవచ్చు. ఉప్పు తక్కువైందంటే ఉప్పు కలుపుకోవచ్చు, ఆయిల్ కలుపుకోవచ్చు. పచ్చడి అసలు పాడవదండి, ఏది తక్కువైనా ఎక్కువైనా. అంటే 3 రోజుల తర్వాత చూసుకొని మనం మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం తక్కువగా అయితే ఉంచుకోకండి. చూసిన తర్వాత తక్కువగా ఉంటే వేసుకోండి. ఉప్పు తక్కువగా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అందుకని మనకు ఒకసారి ఫస్ట్ టైంలోనే అన్నీ సెట్ అవ్వకపోయినా మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి. 3 రోజుల తర్వాత చక్కగా ఊరి మన ముక్కల్లో నుంచి కూడా పులుపు అనేది బయటకు వస్తుంది కదా, అప్పుడే మనకు అసలు టేస్ట్ అనేది తెలుస్తుందండి. వెల్లిపాయలు కూడా ఆ కారంలో వేసుకొని బాగా కలిపేసాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని, ఒక గంటెడు పసుపు వేసుకొని ముక్కలన్నీ ఆ ఆయిల్లో వేసి, ఆ ఆయిల్లో వేసిన ముక్కలన్నీ ఇలా కారంలో వేసి అవి మనం జాడీలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ముందుగా ఆయిల్లో వేయటం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉన్నా కానీ మనకి ముక్క అనేది మెత్తబడదు, చక్కగా ఉంటుంది అన్నమాట. కరకరలాడుకుంటా కొత్తగా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ముందు ఆయిల్ పట్టిస్తున్నాం కదా ముక్కలకి, అందుకని మీకు వీలైతే 2-3 సెకండ్లు ఉంచడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంకా బాగుంటుంది కొంతసేపు ఉంటే ఆయిల్లో. మీరు ముక్కలు ఇలా కలిపేటప్పుడే ఆ నూనెలో మళ్ళీ ముక్కలు వేసేయండి. వేరే ఇంకెవరైనా ఉంటే కనుక మీరు ముక్కలు తీసినప్పుడే వేరే వారు ఉంటే మళ్ళీ ఆ గిన్నెలో ముక్కలు వేసేస్తే ఒక 2-3 సెకండ్లు ఉంటాయి కదా ముక్కలు. నేనైతే ఒక్కదాన్నే కలిపేసానండి. 25 కాయలు అనమాట, ఒక కాయ తక్కువ. ఏముండదండి, చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. ఎవరైనా కలుపుకోవచ్చు. చాలామంది కారం కలపటానికి వాళ్ళని వీళ్ళని తీసుకొస్తుంటారు. ఏం అవసరం లేదండి. పెద్దవాళ్ళనే కాదు, పిల్లలైనా కొత్తగా వంట చేసేవాళ్ళైనా సరే ఈజీగా కలుపుకోవచ్చు. ఈ కొలతేనండి నేను చెప్పిన కొలతే. జాడీ అయితే నిండిందండి. ఇక జాడీ సరిపోవట్లేదు, చిన్న జాడీయే కదా మరి, అందుకని నేను క్యాన్ తీసుకొచ్చాను. ఇక దాంట్లో కూడా కలిపేసాను అనమాట. ఇక మిగిలిన నూనె ఇలా పైన పోసేసుకోవాలండి. పైన పోసేసుకొని మనం చక్కగా టైట్గా మూత పెట్టేసుకోవాలి. నేనైతే కొద్దిగా అన్నం వేసాను అనమాట. ఆల్రెడీ మేము అన్నం తినేసామండి. కాయలు లేట్గా రావటం వల్ల నేను లేట్గా పెట్టాను కదా, అన్నం తినేసాం. అందుకని కొద్దిగా అన్నం పెట్టేసి తలా ఒక ముద్ద తిన్నామండి. ఇక 3 రోజులు అయిన తర్వాత చక్కగా తీసి మనకి ఆయిల్ వేసుకొని ఉప్పు కారం చూసుకొని ఏదైనా తక్కువ అయితే కలుపుకోవచ్చు, ఏం కాదండి. చూసారు కదా, మరి మీరు కూడా చక్కగా ఈ కొలతలతో మామిడికాయ కారం పెట్టుకోండి. మళ్ళీ 3 రోజుల తర్వాత నేను తీసి కలుపుతాను. ఎలా ఉంది కారం అనేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఏమైనా తక్కువైనాయా, మళ్ళీ ఏమైనా కలిపానా అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం కలిపిన తర్వాత చూసారా మళ్ళీ ఎంత పనో, ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇవన్నీ మరి నేను సర్దుకుంటాను. బాయ్.